అందరికీ నమస్కారం అండి. జేడీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బొంబాయి రవ్వ స్పెషల్ లడ్డు అండి. దీన్ని కాజు, బాదం, కిస్మిస్ వేసి చేస్తున్నాను. హెల్త్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం కదండి, అప్పుడు అమ్మవారి పూజలు చేసుకునేటప్పుడు కూడా ప్రసాదాలకు కూడా చాలా బాగుంటుంది. ఇవి కాజు, కిస్మిస్, ఈ బాదం పప్పు వేయటం వల్ల పిల్లలకు కూడా హెల్త్కి మంచిదండి. ముందుగా కాజు వేసుకున్నానండి, ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి అంటే డీప్ ఫ్రై అవసరం లేదండి, కొంచెం దోరగా అయితే సరిపోతుంది. బాదం కూడా కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలో కిస్మిస్ కూడా వేసుకుని వేయించి పెట్టుకోవాలి. హెల్త్ పరంగా డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇది ఇలా చేసి పెడితే కూడా తింటారండి. ఈ లడ్డూలో రవ్వని కూడా వేయించుకుంటాం కదా, బొంబాయి రవ్వలో ఇలా వేసి చేస్తానండి. ఇలా వేయించుకోవాలండి. తక్కువ మంటలో వేస్తే చక్కగా పలుకులు కూడా ఏ విధిగా ఉండవు, లేదంటే లోపల ఏ విధి మెత్తగా ఉంటుంది, పైన వేగిపోతుందండి. ఇలా వేపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇది నెయ్యి ఇంట్లో చేసిందేనండి, బయట కొనేదేమి ఉండదు. పాల మీద మేగడ వస్తుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టి వారానికి ఒకసారి చేస్తూ ఉంటాను. ఇంట్లోది సరిపోతుందండి, నెల మొత్తానికి కూడా వచ్చింది పాల మీద మేగడది. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలండి. అయిపోయింది, ఇప్పుడు తీసేస్తున్నాను వీటిని. ఈ కిస్మిస్ కూడా వేపడం వల్ల పచ్చివాసన ఉండదండి, లేదంటే కొంచెం ఇదిగా ఉంటాయి. ఇలా మొత్తం తీసేసుకోవాలి. పిల్లలున్న తల్లులు చక్కగా ఇంట్లో చేసి పెడితేనే పిల్లలకి ఆరోగ్యం, వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. చక్కగా ఇంట్లోవే చేసి పెట్టండి వీలైనంత వరకు. వర్కింగ్ లేడీస్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక గ్లాసు రవ్వ, బొంబాయి రవ్వ, దీన్ని కూడా ఈ రవ్వని వేపుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా పచ్చివాసన అనేది ఉండదు. దీనివల్ల బొంబాయి రవ్వను కూడా వేయించుకుని నెయ్యి ఇంతవరకేనండి, ఇంకా వేరే ఎక్స్ట్రా ఏం పోయే అవసరం లేదు. నెయ్యి కూడా ఒక 2 గరిటెలు వేసానండి. వీలైన వరకు నెయ్యి కూడా ఇంట్లోది వాడితేనే మంచిదండి. బయట నిల్వ ఉంచడం కోసం ఏవో కెమికల్స్ అవి కూడా కలుపుతారు నిల్వ ఉండడానికి. రవ్వ అవి కూడా మనం ఇంట్లో తెచ్చుకున్నవి అయినా సరే వేయించుకుని చేసుకుంటేనే బాగుంటుందండి. బయట అనేది ఏం కలుపుతారో తెలియదు. బయట ఫాస్ట్ ఫుడ్లు ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా, ఇంట్లో చేసింది హెల్త్కి కూడా చాలా మంచిది. వేయించి పెట్టుకున్న కాజు, బాదం, కిస్మిస్, 2 ఇలాచీ తీసుకున్నానండి. ఈ గ్లాస్ రవ్వకి ఇలా దంచి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు దీనిలో గ్లాసు రవ్వకి ముప్పావు గ్లాస్ వేస్తున్నానండి బెల్లం పౌడరు. అంటే చక్కెర వాడకూడదంటారు కదండి పిల్లలకి. వీలైన మట్టికి చక్కగా బలమైన ఆహారం పెడితేనే ఎదుగుదల కూడా బాగుంటుంది పిల్లలకి. ఈ కాజు, బాదంలోకి వేయించి పెట్టుకున్న రవ్వ అండి, చల్లార్చాలి. రవ్వని చల్లార్చిన తర్వాత దీనిలో వేసుకోవాలండి. ఈ కాజు, బాదం, కిస్మిస్ వేసి ఉంచాం కదా ముక్కలు చేసి వేయించినవి, దానిలో రవ్వ, ముప్పావు వంతు బెల్లం అండి వేసి మొత్తం కలపాలి దీనిలోకి. ఇప్పుడు దంచి పెట్టుకున్నాను కదా ఇలాచి, అవి 2 కూడా వేసుకోవాలి అందులోను. మంచి ఫ్లేవర్తో ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా చేయటం మూలంగా. స్పెషల్ బొంబాయి రవ్వ స్పెషల్ రవ్వ లడ్డు హెల్త్కి కూడా చాలా మంచిదండి. చక్కెర బదులు బెల్లం పౌడర్ వాడాను. చక్కెర వేస్తే తెల్లగా ఉంటున్నాయి లడ్డూలు, ఇవి కొంచెం రంగు చేంజ్ అవుతుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉండగట్టడానికి కొంచెం 2-3 స్పూన్ల పాలు సరిపోతాయండి. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. బెల్లము, రవ్వ, వేయించి పెట్టుకున్న కాజు, బాదం, కిస్మిస్ అన్నీ కూడా కలుపుకున్న తర్వాత
ఇలా కలిపిన మిశ్రమంలో ఒక 2-3 స్పూన్లు పడతాయండి పాలు. చూసి పోసుకోవాలి అందులో, లేదంటే ఎక్కువైతే పల్చగా అయిపోతుందండి. కొంచెం పాలు తీసుకున్నాను, దానిలో కొంచెం కొంచెంగా కలుపుకొని ఉండకట్టడానికి వచ్చేవరకు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత చూడాలండి, ఉండకట్టడానికి వస్తే అంతవరకు సరిపోతాయి పాలు. 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ సరిపోతాయండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఉండాలి కదండి. యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని అవ్వాలి కదండి. ఏదైనా కూడా మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది, మన పిల్లల ఆరోగ్యం, అదే కదండి కావాల్సి. ఈ ఛానల్స్ ద్వారా మనకు తెలియని విషయాలు చాలా తెలుసుకోగలుగుతున్నాం. మనకు తెలిసిన విషయాలు బయట తెలియపరుస్తున్నాం. ఇలా హెల్తీగా ఉండాలి అంటే మనం ఇంట్లో చేసిన ఫుడ్ తింటేనే హెల్తీ అండి. బయట రెస్టారెంట్లో రోజు ఎన్నో న్యూస్ చూస్తున్నాం. అలా కాకుండా మన పిల్లల ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ఎక్కువ ఇంట్లో ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇలా మరిన్ని వీడియోస్ చేయాలంటే నా వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. మాది రోడ్డు పక్క హౌస్ అండి. వెహికల్స్ శబ్దాలు, పక్షుల అరుపులు కూడా బాగా వినిపిస్తున్నాయి. అయిపోయిందండి బొంబాయి రవ్వ స్పెషల్ లడ్డు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మి.